ముందుకు వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఆశీర్వాదాలు అంటే వెనక చైర్లన్నీ ఖాళీ అయిపోతాయి కదండి. ఒక్కసారి వెనక్కున్న వారు లేచి ముందు చైర్స్లోకి రండి. కట్టెలన్నీ దగ్గరగా ఉంటే బాగా కాలుతాయి కదండి. దేవుని బిడ్డలంగా అందరు దగ్గర ఉండాలా. సాతాన్ అంటాడు ఆ మూలకెళ్ళి ఈ మూలకెళ్ళే, నీకు ఎవరితో సంబంధం లేదంటాడు. దయచేసి వెనక ఉన్నవారు దిస్ ఇస్ అ రిక్వెస్ట్, మనవి చేస్తున్నాను, ముందుకు రండి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీరు ముందుకు వచ్చి కూర్చుంటే చెప్పే మరి దైవజన్ని కూడా చక్కగా ఉంటుంది. మీరు కూడా దేవుని వాక్యం మీద ఎక్కువ మనసు కేంద్రీకరించవచ్చు. స్కూల్లో కాలేజ్లో ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ యూజువల్గా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ బెంచ్ కోసం పోటీ కనబడట్లే, లాస్ట్ బెంచ్ కోసం పోటీ కనబడుతుంది. దయచేసి థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుకు వచ్చిన మీకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలోండి క్లుప్త సందేశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన మా ప్రభువా, ఆత్మరూపిగా మా మధ్యలో ఉన్న తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ ఉపవాస ఉజ్జీవ పండుగలు మా కొరకు మీరు ఏర్పాటు చేశారయ్యా, నీకు వందనాలు. మా ఆత్మలను ఉజ్జీవపరచండి నాయన. ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి, ఎలా అడగాలో మాకు నేర్పించండి. నీ సన్నిధిలో నీ వాక్యము ద్వారా నన్ను మమ్ములను స్థిరపరిచి బలపరచండి అని సంపూర్ణంగా నీ సిలువ చాటున మరుగుపరిచి కేవలము మీ నోటి బూరగా వాడుకోనండి. తీసుకొచ్చిన బిడ్డల్ని బట్టి వందనాలు. ఇంకా మార్గ మధ్యంలో ఉన్న వారిని కూడా త్వరపెట్టి నీ సన్నిధానానికి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయంలో నుండి ఈ రాత్రికాల సమయంలో మనం కొద్ది మాటలు ధ్యానం చేసుకోబోతున్నాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. 1 Kings chapter 10 verse 1. షేబ దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థములు గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఈ వాక్య భాగంలో మనకి ముగ్గురు కనబడుతున్నారు. ఒకటి షేబ దేశపు రాణి, ద క్వీన్ ఆఫ్ షెబ. రెండవదిగా సొలొమోను రాజు. మూడవదిగా దేవుడు. యెహోవా నామమును గూర్చి వినిందంట. యెహోవా నామమును సొలొమోను కలిగి ఉన్నాడు. యెహోవా నామమును బట్టి సొలొమోను ప్రార్థన చేశాడు. దేవుడు బలపరచడాన్ని బట్టి సొలొమోను మందిరాన్ని కట్టాడు. సో ఈ షేబ దేశపు రాణి చాలా దూర దేశంలో ఉంది, దూర ప్రాంతంలో ఉంది. ఆమె టెరిటరీ వేరు, ఆమె రాజ్యం వేరు, ఆమె పరిస్థితులు వేరు, ఆమె స్థితిగతులు వేరు. కానీ సొలొమోను గూర్చి ఆమె వినిందంట. ఈ రాత్రికాల సమయంలో షేబ దేశపు రాణితో మనల్ని పోల్చుకుందామండి. మేమెవరం మహారాణులు కాదండి అని కొంతమంది అనుకుంటున్నారు. ఇంకొంతమంది అనుకుంటున్నారు పుట్టగానే నా పేరులో రాణి ఉందండి, నన్ను ఆల్రెడీ రాణిగా పుట్టించేశాడు దేవుడు. చూడండి, తల్లిదండ్రులు కొన్నిసార్లు వాళ్ళ పిల్లల పేరుకి వెనకాల రాణి అని కలుపుతారు. ఎందుకంటే ఏ తల్లిదండ్రికైనా వాళ్ళ బిడ్డలు రాణులే. కొంతమంది రాజు అనే పేరు పెట్టుకుంటారు. ఏంటంటే ఒక మహారాజులాగా మా అబ్బాయి మాకు రాజు అని తల్లిదండ్రులు ఫీల్ అవుతారు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఆయన రక్తం చేత కొనబడిన మనము రాజులైన యాజక సమూహం అంట. హల్లెలూయా. వి ఆర్ కింగ్స్ అండ్ క్వీన్స్. ఎందుకంటే మన తండ్రి రారాజు కాబట్టి, పరలోకపు రాజు కాబట్టి, ఆయన బిడ్డలుగా మనం కూడా రాజులైన యాజక సమూహం. సో కొద్దిసేపు ఈ షేబదేశపు రాణిలాగా మనం ఫీల్ అవుదామండి. ఓకే అండి, మంచి ఫీలింగే కదా. షేబదేశపు రాణిలాగా ఫీల్ అవ్వడము. ఆమె యొక్క షూస్ లోకి వెళ్దాము. వేరింగ్ హర్ షూస్ అంటే ఆమె స్థానంలో మనల్ని మనం ఊహించుకోవడం అనమాట. ఇప్పుడు ఆమె ఎవరి దగ్గరకు వచ్చిందంటే సొలొమోను రాజు దగ్గరకు వచ్చింది. సొలొమోను రాజు దగ్గర మన పరలోకపు రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువును పెట్టుకుందాం. సో ఈ షేబ దేశపు రాణి ఆమె వినిందంట. షీ హర్డ్ అబౌట్ కింగ్ సొలొమన్. రాజు అయిన సొలొమోనును గూర్చి విని ఆయనను శోధించాలని ఆమె బయలుదేరి వచ్చినట్లుగా వాక్యంలో గమనిస్తున్నాం. ఆమె విని ఊరుకోలేదండి. సొలొమోను చాలా గొప్ప రాజంట, సొలొమోను చాలా ఘనమైన స్థితిలో ఉన్న రాజంట, సొలొమోను చాలా జ్ఞానం కలిగిన రాజంట అని కేవలం ఆయన గొప్పతనాన్ని గురించి విని ఊరుకోలేదు. షీ వాంటెడ్ టు హ్యావ్ అ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. చూడండి, ఎవరైనా మేము శ్రీకన్యకి వెళ్ళాము, బిర్యానీ తిన్నాము, ఇలా ఉంది అలా ఉంది అలా ఉందని ఎంత వర్ణించినా మనము వెళ్ళి తింటే మనకు వచ్చే అనుభవము వింటే రాదు. షేబ దేశపు రాణి వినిందంట, కానీ విన్నదాన్ని ఆమె కళ్ళారా వెళ్ళి చూడాలని షీ నాట్ ఓన్లీ హర్డ్ బట్ షీ ఆల్సో వెంట్. మనం కూడా దేవుని గురించి చాలా విషయాలు విన్నాం. ఎవరో చెప్పడం బట్టే కదా మనం దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మందిరానికి వచ్చాం. ఒకవేళ క్రైస్తవ కుటుంబంలోనే రక్షించబడిన వారి కుటుంబంలోనే పుట్టిన వారైతే యువ్ హర్డ్ అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ కదండి. తల్లిదండ్రుల నుంచి విన్నాం.
యేసే గొప్ప దేవుడు, యేసే ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు, ఆయన సజీవుడు, ఆయన ఉన్నవాడు, ఆయన నిజమైన దేవుడు అని ఎవరో ఒకరు చెప్తే మనం విన్నాము. విని మనం మందిరానికి వచ్చాం. ఎందుకంటే ఈ దేవుణ్ణి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎవరో చెప్తే వినడం కాదు, నేను కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని. సరే, సొలొమోను రాజు గురించి విన్న ఆమె ఏం చేసిందంటే సొలొమోను రాజు దగ్గరికి వచ్చిందంట. 2వ వచనం చూడండి. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానంతటిని బట్టి అతనితో మాటలాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. షేబదేశపు రాణిలో కొన్ని శ్రేష్టమైన క్వాలిటీస్ ఉన్నాయండి. ఆమె క్వీన్ ఊరికే అయిపోలేదు, ఆమెలో రాజరికపు లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటంటే, ఒక గొప్ప రాజుని చూడ్డానికి దర్శించడానికి వెళ్ళిన ఆమె వట్టి చేతులతో రాలే. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా మన దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ మనం కూడా వట్టిగా రావడానికి వీలు లేదు. వీ మస్ట్ బ్రింగ్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు ఆనర్ ద కింగ్. రాజుని గణపరచడానికి తీసుకొచ్చేవారండి. సొలొమోన్ రాజుకి ఏదో తక్కువ అని తీసుకురాలేదు షేబదేశపు రాణి. ఆమె ఆయనను ఘనపరచుటలో భాగంగా షీ బ్రాట్ సమ్ గిఫ్ట్స్. సరే, వచ్చింది, బహుమానాలు తీసుకొని వచ్చింది, కొన్ని ప్రశ్నలు కూడా మోసుకొని వచ్చింది. చాలా ప్రశ్నలు ఉన్నాయంట ఆమె మనసులో. సొలొమోనును అడగాలి అని ఆమె కొన్ని ప్రశ్నలు మోసుకొని వస్తే, సొలొమోను నీకు అపాయింట్మెంట్ ఇవ్వను, నాకు టైం లేదని చెప్పలేదండి. మన పరలోకపు తండ్రి, మన దేవాతి దేవుడు ఆయన సన్నిధికి వచ్చి కూర్చుంటే, దేవుని మందిరంలో కూర్చుంటే, బైబిల్ చదువుతూ దేవుని సన్నిధిలో కూర్చుంటే, నాకు నీకు ఇవ్వడానికి అపాయింట్మెంట్ టైం లేదని దేవుడు మౌనంగా ఉండడు. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కూర్చున్నా, అది దేవుని మందిరంలో వచ్చి కూర్చున్నా, ఇలాంటి ఉపవాస కూడికలో వచ్చి కూర్చున్నా, ఒక ఉజ్జీవ కూటమిలో వచ్చి కూర్చున్నా, ఒకవేళ వ్యక్తిగతంగా మౌన ధ్యాన సమయంలో క్వైట్ టైంలో బైబిల్ చదువుకుంటూ కూర్చున్నా, దేవుడు మనతో సూటిగా మాట్లాడతాడు. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ పీపుల్. తెలుసా అండి ఆ మాట? దేవునికి మన మీద చాలా ఆసక్తి ఉంది. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అస్. దేవుడు మన ఎడల ఆసక్తిని కలిగిన వాడు, మనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడేవాడు. ఇప్పుడు సొలొమోను ఆమె ఎదురుగా కూర్చున్నాడు. కొన్ని ప్రశ్నలు ఆమె అడుగుతుంది. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాడంట. హల్లెలూయా! సొలొమోనుకి ఎంత జ్ఞానం ఇచ్చాడో దేవుడు. సొలొమోను ఆమె అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాడంట. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, సొలొమోను హీ రోట్ సో మెనీ ప్రావర్బ్స్, హీ రోట్ సో మెనీ సామ్స్. సొలొమోను బయాలజీ చదివాడంట, జువాలజీ చదివాడంట, బాటనీ చదివాడంట, వృక్షశాస్త్రం, వృక్షాల గురించి ఆయన అప్పుడే పరిశోధన చేశాడంట. ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ప్రపంచంలో పిహెచ్డీలు ఇవన్నీ తర్వాత వచ్చాయి, కానీ ఆ కాలంలోనే సొలొమోను పేరు వెనకాల ఎన్ని డిగ్రీలు ఉండుండేవో, ఒకవేళ డిగ్రీలే పెట్టాల్సి వచ్చుంటే. అంత జ్ఞానం దేవుడు సొలొమోనుకి ఇస్తే, ఆమె చిన్న మదిలో ఎన్ని ప్రశ్నలు తీసుకొని వచ్చిందో ఆ ప్రశ్నలన్నిటికీ సొలొమోను సమాధానము చెప్పాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చిన మన మనసులో కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు. వై, వాట్, హౌ కదండి, ఈ ప్రశ్నలు ఉంటాయి. ఎందుకు, ఇదే ఎందుకు, అదెందుకు కాదు. దేవుడు అద్భుతం చేస్తాడు, కానీ ఎలా చేస్తాడు? లేకపోతే ఇదేంటి అదేంటి. కొంతమందికి బైబిల్ చదవడం స్టార్ట్ చేయగానే ప్రశ్నలు మొదలైపోతాయి కదండి. ఇది అర్థం కావట్లేదు, అది అర్థం కావట్లేదు, ఇది ఎలా అర్థం అవుతుంది, అదేలా అర్థం అవుతుంది, నేను ఏ బుక్ చదవాలి, ఏ కాలేజీలో చదవాలి, ఏ యూనివర్సిటీలో ఎన్రోల్ అవ్వాలి, నాకు ఎలా తెలుస్తుంది అని. సో మెనీ టైమ్స్ వీ హ్యావ్ మెనీ క్వశ్చన్స్. మన మనసులో చాలాసార్లు చాలా ప్రశ్నలు ఉంటాయి. సొలొమోను దగ్గర షేబదేశపు రాణి అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది. మన పరలోకపు రాజు, మన దేవాతి దేవుని దగ్గర మన మనసులో ఉన్న ప్రతి ప్రశ్న జవాబు ఉంది. హల్లెలూయా! మూడవదిగా చూడండి, 5వ వచనంలో ఆమె సొలొమోను రాజు దగ్గరకు వచ్చిన తర్వాత 4వ వచనం నుండి చూద్దాం. షేబ రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు బలిపీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి. ఆమె 2 కళ్ళు సరిపోలేదంటండి.
శేబదేశపు రాణికి సొలొమోను యొక్క వైభవము, ఆయన కట్టిన మందిరము, ఆయన అర్పించే బలులు, ఆయన సేవకుల వస్త్రాలు కూడా ఎంత వెరైటీగా ఉన్నాయంట. సొలొమోను వస్త్రాల సంగతి పక్కన పెట్టండి, ఆయన సేవకుల వస్త్రాలంట. వాళ్ళు సొలొమోను కొరకు చేతులు కట్టుకొని మరి ఏ స్టైల్లో కనిపెట్టారో మనకైతే తెలియదు, కానీ ఆయన బల్ల మీద ఉన్న ఆహార పదార్థాలు ఒక్కొక్కటి చూసి వాటి రంగులు, వాటి విధానాలు, ఈ రోజుల్లో చూడండి చాలామంది షెఫ్స్గా ట్రైనింగ్ తీసుకునేవారు, హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి ఈ రోజుల్లో చాలా స్కిల్స్ నేర్పిస్తున్నారు. పూర్వకాలంలో ఈ రకాలుగా టేస్టీగా ఉండాలని రకరకాల వంటకాలు నేర్పించేవారేమో, కానీ ఈ రోజుల్లో హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్లో వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారంటే కూరగాయలను రకరకాల డిజైన్లో కట్ చేస్తారు చూసారా, పక్షుల్లాగా, ఆ తర్వాత జంతువుల్లాగా, ఒక చెట్లలాగా వాటన్నిటిని నిలబెట్టి బ్యూటిఫుల్గా అరేంజ్ చేయడం. సొలొమోను బల్ల మీద ఉన్న ఆహార పదార్థాలు, వాటిని సర్వ్ చేసిన విధానము, అక్కడ పెట్టిన కట్లరీ, వాడిన స్పూన్లు, తర్వాత ఫోర్కులు, నైఫ్లు, అవన్నీ చూసి, ఆహార పదార్థాలు అన్నీ చూసి ఆమెకు 2 కళ్ళు సరిపోలేదంట. ఆమె వాటిని చూసి విస్మయం పొందిందంట. లెట్ మీ టెల్ యూ సంథింగ్, మన దేవుని యొక్క గొప్పతనము తెలిసే కొలది, చూసే కొలది మనం ఆశ్చర్యపడుతూనే ఉంటాం. హల్లెలూయా. వి విల్ బి ఓవర్వెల్మ్డ్. ఈ చిన్న జీవితాలు సరిపోవండి. దేవుని గురించి మనకు చాలా తెలుసు అనుకుంటాం కదండి, చాలాసార్లు దేవుని గురించి చాలా తెలుసు. నేను చాలా సీనియర్ని, నేను రక్షణ పొంది 30 ఏళ్ళు అయింది, రక్షణ పొంది 20 ఏళ్ళు అయింది, రక్షణ పొంది 10 సంవత్సరాలు అయింది. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో సంఘబిడ్డలం అంటే ఆత్మీయ తండ్రి గారు చెప్పిన అనుభవపూర్వకమైన ప్రసంగాలు ఎన్ని వినేసామో, 4 డైరీలు రాసేసాము. జాన్ వెస్లీ గారు చేసిన ప్రసంగాలన్నీ వినేసాము, అవి ఇన్ని డైరీలు రాసేసాము. మా ఇంట్లో ఇన్ని డైరీలు ఉన్నాయి, నా బుర్రలో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఎన్ని ప్రసంగాలు ఉన్నాయో అని కొంతమంది అనుకుంటారు. దేవుని గురించి ఐవ్ లెర్న్డ్ సో మచ్, దేవుని గురించి చాలా తెలుసుకున్నాను అనుకుంటారు. దేవుని గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. హల్లెలూయా. దేవుని కార్యాలు నువ్వు ఎన్ని చూసినా ఇంకా నువ్వు చూడాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. శేబదేశపు రాణి రాజు యొక్క వైభవం, రాజు యొక్క పరిస్థితులు చూసి ఆమె విస్మయము పొందిందంట. ఆ తర్వాత చూడండి 7వ వచనంలో, అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. ఆమె వచ్చిన తర్వాత ఏమంటుందంటే, ఈమెకు సొలొమోనుతో ఉన్న అనుబంధము స్టెప్ బై స్టెప్ పెరిగిందండి. మొదటగా అతని గూర్చి వినింది, రెండవదిగా అతని చూడాలని వచ్చింది. వచ్చిన తర్వాత దూరం నుండి చూసి వెళ్ళిపోలేదు, అతనితో మాట్లాడడానికి, ఆయనను ప్రశ్నలు అడగడానికి ఈమెకు అవకాశం వచ్చింది. అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది. అంత మాత్రమే కాదు, ఆయనతో ఇంకా కొంత సమయం గడిపి అతని దగ్గర ఉన్న పరిస్థితులు, సొలొమోను రాజు చుట్టూన్న వైభవం అదంతా ఆమె కళ్ళారా చూసింది. చూసిన తర్వాత ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, ఆమె ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆమె ఒపీనియన్ ఏంటంటే, నేను విన్నది చాలా తక్కువ, ఇక్కడ ఉన్నది చాలా ఎక్కువ అంటుంది. హల్లెలూయా. దేవుని దగ్గర ఉన్న గొప్పతనము అదే. నువ్వు విన్నది చాలా తక్కువ, నువ్వు చూసింది చాలా తక్కువ, ఇంకా చూడాల్సింది చాలా ఉంది, ఇంకా అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాల్సిన ఎత్తులు ఇంకా చాలా, ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి, వెళ్ళాల్సిన లోతు ఇంకా చాలా ఉంది. హల్లెలూయా. అందుకే యేసయ్య అన్నాడు పేతురుతో, ఈ దోణెను లోతునకు నడిపించు. గో ఇన్ టు ద డీప్. నువ్వు పడుతున్నావు పేతురు కరెక్టే, కానీ నీకు సరిగ్గా చేపలు పడట్లేదు. యు ఆర్ ట్రయింగ్, నువ్వు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నావు, కానీ నీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు. నీ దోణెను లోతునకు నడిపించు. ఈమె సొలొమోను రాజు దగ్గరకు వచ్చిన తర్వాత చెప్తున్న మాట 8వ వచనంలో, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. ఈమంటుంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ధన్యులయ్యా, నేను వచ్చి ఇలా కొద్దిసేపు గడిపితేనే నా జీవితం పరవశంతో నిండిపోయింది. వీళ్ళు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎంత భాగ్యవంతులు. నిజంగా దేవుని ప్రజలైన మనము భాగ్యవంతులం. నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు. ప్రార్థన చేసేటప్పుడు ఈరోజు మార్నింగ్ ఒక ఫార్ములా చెప్పాను కదా, ACTS అని. మొదటిది ఏ అంటే అడోరేషన్, సి అంటే కన్ఫెషన్, టీ అంటే థ్యాంక్స్ గివింగ్,
ఎస్ అంటే సప్లికేషన్. ప్రార్థనలో ఈ 4 విషయాలు ఉండాలి అనే మాట మనం ఉదయకాల సమయంలో గ్రహించాము. సో కృతజ్ఞత చెల్లించేటప్పుడు చాలాసార్లు ఇంటిని బట్టి వందనాలు, వాహనాలను బట్టి వందనాలు, వస్త్రాలను బట్టి వందనాలు, ఆహారాన్ని బట్టి వందనాలు. ఒకరోజు మా పిల్లలు నేను ఫ్యామిలీ ప్రేయర్ మోకరింపజేసి దేవునికి స్తుతి చెల్లించండి అంటే మా నిత్య ప్రార్థన చేస్తుంది. కర్టన్స్ని బట్టి వందనాలు, బెడ్షీట్స్ని బట్టి వందనాలు, డోర్ మ్యాట్స్ని బట్టి వందనాలు అంటే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే వాటి కొరకు ఎప్పుడు స్తుతించలే. నేను ఊరికే అన్నిటికై వందనాలు అనేస్తాం కదా, సింపుల్గా ఆల్ ఇన్ వన్ లాగా ఒక మాటతో మనం కొట్టి పడేస్తూ ఉంటాం. అన్నిటికై స్తోత్రాలయ్యా. కొంతమంది అంటారు లెక్కలేనని స్తోత్రాలయ్యా, నువ్వే లెక్క పెట్టుకో అయ్యా అన్నట్టు ఉంటుంది కదండి. నాకు లెక్క పెట్టే అంత టైము లేదు, నాకు లెక్కలు కూడా రావు, కానీ మీరే లెక్క పెట్టుకోండి ప్రభు అన్నట్టు కొన్నిసార్లు ఒక్క మాటతో లెక్కలేనన్ని స్తోత్రాలు అనేస్తాం కదండి. చాలాసార్లు వి డోంట్ ఎలాబరేట్. చాలాసార్లు దేవుడి కార్యాలు ఎన్నో పొంది వాటిని వివరించి స్తుతించడానికి కూడా మన సమయం తీసుకోము. అయితే దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి దేవుని స్తుతించడం ప్రాముఖ్యమే, కానీ దేవుడిచ్చిన రక్షణను బట్టి ప్రాముఖ్యంగా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మోక్ష భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతించాలి. పరలోకానికి టికెట్ కొనుక్కున్నామా? ఫ్రీగా వచ్చిందా? ఫ్రీగా వచ్చింది. పక్క దేశం వెళ్ళాలంటేనే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఈ రోజుల్లో టికెట్ రేటు మళ్ళీ దానిపైన ట్యాక్సులు అంటున్నారు తెలుసా అండి. టికెట్లు ట్యాక్సులు అన్నీ కలిపి మొత్తానికి మనకే చాలా బాధుతున్నారు. టికెట్ అనగానే చాలా రేటు. పక్క ఊరికి వెళ్ళాలన్నా, పట్టణానికి ఒక హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా రేపు ఫ్లైట్ అంటే ఈరోజు టికెట్ బుక్ చేసుకుంటే ఒక 8,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. పరలోకానికి వెళ్ళడానికి ఈ ఆకాశాలు మహాకాశాలు అన్ని దాటి వెళ్ళాలి మనం. నిత్యమైన దివ్యమైన స్థలం, కానీ అక్కడికి వెళ్ళడానికి దేవుడు మన దగ్గర ఏమి ఫీజు తీసుకోవట్లే. అర్హులం కాదు, అనర్హులం, కానీ దేవుడు ఫ్రీగా మనకి ఎలిజిబిలిటీ ఇచ్చి టికెట్ బుక్ చేసి మనం బుకింగ్ అయిపోయింది. అయిందా అవలేదా? నాకైతే అయిందండి. ఎంతమందికి అయిందో ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయిపోయింది. ఎందుకంటే జీవ గ్రంథంలో పేరుంది కదా, బుకింగ్ అయిపోయింది. ఏం పర్వాలేదు. ఈ లోకంలో ఉన్నంత కాలము ఆ నిరీక్షణ, ఏ రోజు కన్ను మూసినా దేవుని సన్నిధిలో ఉంటాము అనే నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఇవంటుంది శేబదేశ ప్రాణ అంటుంది, నీ జనులు భాగ్యవంతులయ్యా. ఒకసారి ఈ మాట చెప్పండి, నేను భాగ్యవంతుడిని చెప్పండి. నేను భాగ్యవంతురాలు. ఎస్, వి ఆర్ బ్లెస్డ్. అయిపోయిన తర్వాత ఇక ఆవిడ ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. సొలొమోన్ ఎంత గొప్ప రాజు అయినా ఆయన దగ్గర ఉండడానికి అవకాశం లేదు కదా. వెన్ ఇట్ వాస్ టైమ్ టు రిటర్న్ టు హర్ ప్లేస్, ఆమె ఏం చేసిందంటే 10వ వచనంలో, మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారము, బహు విస్తారమైన గంధవర్గము, రత్నములను ఇచ్చెను. శేబదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. షీ బ్రాట్ అ లాట్. సొలొమోన్ రాజుకి సమృద్ధిగా తెచ్చిందండి. అప్పటికి ఆమెకు తెలుసు సొలొమోను రాజు చాలా గొప్ప వ్యక్తి, ఆయన దగ్గర దేనికి లోటు లేదని తెలుసు. కానీ రాజును ఘనపరచాలని ఆమె దగ్గర ఉన్న శ్రేష్టమైనవన్నీ పోగేసుకొని తీసుకొచ్చింది. చాలాసార్లు మనం ఇవ్వాలి అనే ఆలోచన రాగానే సాకులు వెతుక్కుంటాం కదండి. ఇవ్వాలి అనే ఆలోచన రాగానే అది దేవునికి ఒక కానుకిచ్చే విషయం అయిండొచ్చు, ఇతరులకు సహాయం చేసే విషయం అయిండొచ్చు. నాకు ఒక ఖర్చు వస్తేనో అప్పుడు ఎలాగా కదండి. అపవాది ఇలాంటి ఆలోచనలు తీసుకొస్తాడు. నెల రాగానే 10వ భాగం దేవుని కొరకు ప్రక్కన పెట్టే సమయం రాగానే సాతాను ఏమంటాడు తెలుసా, నీకు ఎమర్జెన్సీ హాస్పిటల్ ఖర్చు వస్తే ఏం చేస్తావు? అది రాకుండా దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. ఆయనకి ఇవ్వాల్సిన భాగం ఆయనకి ఇస్తే నీ ఆరోగ్యాన్ని ఆయన కాపాడతాడు. మందులకి నీ డబ్బులు వేస్ట్ అవ్వకుండా, హాస్పిటల్ చుట్టూ నీ డబ్బులు వ్యర్థపరచుకోకుండా ఆయన నీకు కావాల్సిన భద్రత ఆయనే ఇస్తాడు. అనవసరమైన ఖర్చులు రాకుండా ఆయనే చూసుకుంటాడు. నువ్వు ఆయనను గణపరిస్తే. శేబదేశపు రాణి సాకులు వెతుక్కోలే. సొలొమోను రాజుకి ఇవ్వడానికి నేనెంతటి దానంలే. కొంతమంది ఇలా అనుకుంటారు కదండి, దేవుడు ముందు ఆయనకి ఇచ్చే అంతటి దాన్నా అండి, అందుకని ఏమి ఇవ్వకుండా ఒట్టిగా వచ్చేస్తున్నానండి అని. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుంది, వెండి పసిడిలివిగో వీసామైనను నాకై ఉండవలెనని కోరను. వెండి పసిడి అంటే ఏంటి? సిల్వర్ అండ్ గోల్డ్. ఏది ఉంచుకొనయ్యా అన్నీ నీకు ఇచ్చేస్తున్నానని ఒక ముసలమ్మ పాట పాడుకుంటూ వచ్చి ఒక షేప్ అవుట్ అయిపోయిన ₹1 కాయిన్ టకింగ్ అని వేసేసి వెళ్ళిపోయిందంట. చూడండి, ఇంతకు ముందు కాయిన్స్ ఉండేవి కదా, ఎక్కువ మంది కానుక పెట్ట దగ్గర రాగానే ఠకీ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది. అవి శబ్దం ఎక్కువ కానీ విలువ తక్కువ, అవునా కాదా? శబ్దం ఎక్కువ, విలువ తక్కువ. వాటిని మోసుకెళ్ళాలైనా కష్టం
తెలుసా? వాటిని మోసుకెళ్ళాలైనా కష్టము, విలువ మాత్రం ఉండదు. కొన్నిసార్లు ఇంట్లో చిల్లర ఎందుకులేనా మందిరం వేసేస్తారు కొంతమంది తెలివిగా. దేవుడే లెక్క పెట్టుకుంటాడులే, దేవుడే చూసుకుంటాడులే, మాకు పని చేయనివన్నీ దేవుని మందిరంలో ఇచ్చేద్దాం అని అనుకుంటారు చాలాసార్లు. షేబదేశపు రాణి శ్రేష్టమైన అర్పణ సొలొమోను రాజుకు తీసుకొచ్చిందంట. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇట్ వాస్ టైమ్ ఫర్ హర్ టు గో బ్యాక్. ఆమె చేయాల్సిందంతా చేసేసింది, చూసింది, మాట్లాడింది, ప్రశ్నలు అడిగింది, ఆయనతో సంభాషించింది, ఆ తర్వాత ఆయనతో కలిసి భోంచేసింది, ఆయనకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చింది. ఇప్పుడు తిరిగి వెళ్ళిపోయే సమయంలో చూడండి 13వ వచనం, సొలొమోను తన ప్రభావమునకు తగినట్లు షేబదేశపు రాణికిచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకు ఇచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వచ్చేటప్పుడు ఆమె తెచ్చింది అంతే, షీ బ్రాట్. కానీ వెళ్ళేటప్పుడు 3 రకాల ఫలితాలను లేకపోతే 3 రకాల ఆశీర్వాదాలు మోసుకొని వెళ్తుందంట అండి. ఆమె ఏమేమి తీసుకొని వెళ్తుందంటే, మొట్టమొదటిగా సొలొమోను తన ప్రభావమునకు తగినట్లు ఇచ్చాడంట. సొలొమోను అనుకొని ఉంటాడు, ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ, ఒక రాణియే నాకు ఇంత తీసుకొస్తే నేను రాజుని, ఇక్కడ దేవుడు ఇంత ఆశీర్వదించిన రాజుని నేను ఇంకెంత ఇవ్వాలనుకొని ఆయన ప్రభావానికి తగినట్లు, మన దేవుడు కూడా అంతే అండి. ఆయనకిచ్చి ఆయనను శోధించాలంట. చాలాసార్లు మనకి శోధించడం చేత కావట్లేదు, దేవుని శోధించడం చేత కాదు. చాలా మంది దాచుకొని ఏదో కూడబెట్టుకుంటాం అనుకుంటారు. దేవుడు అంటున్నాడు, నాకు ఇచ్చి నన్ను శోధించండి. యు గివ్ మీ అండ్ దెన్ సీ హౌ ఐ విల్ రివార్డ్ యూ. నాకు ఇచ్చి చూడు, నిన్ను ఎలా గణపరుస్తానో నువ్వు ఆశ్చర్యపోతామంటాడు దేవుడు. హల్లెలూయా. సొలొమోను రాజు అంట తన ప్రభావానికి తగినట్లు ఇచ్చాడంట. రెండవదిగా ఆమె కోరిన ప్రకారము, ఈ రోజుల్లోనే గనక మనల్ని కోరుకోమని ఒక పేపర్ పెన్ ఇస్తే ఇక మైండ్ ఎంత స్పీడ్గా పరిగెడుతుందో తెలియదు కదండి. స్త్రీలను అడిగితే లలిత జ్యువెలర్స్ దగ్గరికి వెళ్తుందేమో, పురుషులను అడిగితే రియల్ ఎస్టేట్ దగ్గరికి వెళ్తుందేమో. అన్ని ఎకరాలు, పొలము, స్థలము, ఇల్లు, డూప్లెక్స్, లేకపోతే విల్లా, అది ఇది అని అడుగుతారేమో. స్త్రీలను అడిగితే ఆ డైమండ్ నెక్లెస్, ఈ జ్యువెలరీ, అది ఇది అని కోరుకుంటారేమో. ఆమెను కోరుకోమన్నాడంట సొలొమోను. కోరుకో అమ్మ, నీకేం కావాలి కోరుకో అంటే, రాజా ఆర్ యు ష్యూర్, నువ్వు కరెక్ట్గానే అడుగుతున్నావు అయ్యా, ఎందుకంటే నేను కొంచెం గట్టిగా కోరుకుంటాను అనుకొని ఉండుంటుంది. అంత కోరుకున్న ప్రకారం ఆమె పొందుకుంది. హల్లెలూయా. ఆ తర్వాత మూడవదిగా ఆమె ఇచ్ఛాపూర్తిగా, ఆమె ఇష్టపడినవన్నీ కూడా ఆమెకు ఇచ్చి పంపించాడంట. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుడు తన ప్రభావానికి తగినట్లు మనకు కూడా ఇచ్చేవాడు. క్రీస్తు యేసునందు ఆయన మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరమును తీర్చిన. ఆయనకి మహిమైశ్వర్యం ఉందంటండి. హీ హ్యాస్ ప్లెంటీ, హీ హ్యాస్ అబండెన్స్. ఆయన మహిమైశ్వర్యము చొప్పున మనకు ఇచ్చేవాడు. అంత మాత్రమే కాదు, మనం కోరినది ఇచ్చేవాడు. Delight yourself in the Lord and he will give you the desires of your heart. మీరు దేవుని యందు ఆనందించండి, అప్పుడు ఆయన మీ హృదయ వాంఛలు తీర్చును. దేవుని యందు ఆనందిస్తూ ఉండండి. ఇప్పుడు ఉన్నా లేకున్నా దేవుని బట్టి ఆనందించండి, మీ హృదయ వాంఛలన్నీ దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. మూడవదిగా ఆమె ఇష్టపడినవన్నీ ఇచ్చాడంట. ఆమె ఆశపడినవన్నీ ఇచ్చాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తిమంతుడైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో షేబదేశపు రాణి సొలొమోను రాజు దగ్గరికి వెళ్ళిందేమో కానీ మనందరము మన రాజాది రాజు దగ్గరకు వచ్చాం. హల్లెలూయా. ఆయన కూడా మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఆయన అత్యధికముగా చేసే దేవుడు. దేవుని నుండి అడిగి, ఆయన మీద ఆశ పెట్టుకొని, ఆయన ఎడల నిరీక్షణతో ఆయనకు నిజంగా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. షేబదేశపు రాణి ఆనాడు సొలొమోను రాజు దగ్గరకు వచ్చి ఎంతో గొప్ప సంపద ఆమె మోసుకొని వెళ్ళింది. ప్రభా, నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని మీరు ఒట్టి చేతులతో పంపించే దేవుడో కాదయ్యా. మాకు కావలసిన ఆధ్యాత్మిక సంపద మీరు ఇచ్చేవాడో, మాకు కావలసిన రక్షణ భాగ్యం మీరు ఇచ్చే దేవుడో, ఈ లోకంలో మాకున్న అవసరతలు మీరు తీర్చే దేవుడో. ప్రభా, నీ బిడ్డలు ఏ అవసరతలతో, ఏ స్థితిగతులతో వచ్చారో ఆనాడు షేబదేశపు రాణి సంతోషముతో సంతృప్తిగా తిరిగి వెళ్ళినట్లుగా నీ సన్నిధి నుండి నిండైన ఆశీర్వాదాలతో మమ్మల్ని పంపించండి. మిమ్మల్ని స్తుతించి ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రైజ్. అందరు లేచి నిలబడదాం, దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా.